సుప్రీత దీంతో ఏం చేస్తారు? చెత్త తుడుస్తారు. మరి ఎందుకు ఎంత ఊడ్చినా అమర్దీప్ పోవట్లేదు? ఏంటని ఎలా వచ్చారు? ఇల్లు కిరాయి కట్టవమ్మా? అదేంది, నా కొడుకుకి నిన్న 20,000 ఇచ్చి పంపించిన కదా. మీ కొడుకు కట్టలేదమ్మా నాకు. ఓహో కొడుకా వాట్సాప్ 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 మై రౌడీ మామ్. రౌడీ మామ కాదురా, నిన్న 20,000 ఇచ్చిన. అవును, ఇంటికి రా కట్టమని చెప్పిన ఓనర్ కి కట్టలేదా? 20,000 అమ్మా, 20,000 పోయినాయి అమ్మా. ఎటు పోయినా 20,000 పోయినాయి అంటున్నావు. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాం అనుకో, నన్ను లోపడేస్తారు. నిన్నెందుకు వేస్తారా? అంటే అది ప్యాకెడితే పోయినాయి. చిన్నప్పుడు నా కొడుకు ఐదు నేర్చుకోలేదు, పెద్దగా అయినాక ప్యాకెట్ కొడుకుని. ఏం కొడుకును కానవమ్మా నువ్వు? చూసినవా ఆ హెయిర్ బాల్ గాడు అంటే నీ వల్ల మనతో మాటలు పడుతున్నా. అమ్మ నేను మళ్ళా సరే కట్టడానికి. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఏదో వాసన వస్తుందా నిన్ను కొడుతుంటే? నాకు అమ్మా వాసన వస్తుంది. వాసన ఇందాక సీరియడ్ అయినా అది అమ్మ, అది పర్ఫ్యూమ్ స్మెల్, పర్ఫ్యూమ్. ఆహాహా పర్ఫ్యూమ్. మీ నాన్న కూడా రోజు ఇదే పర్ఫ్యూమ్ వాడుతున్నాడు. ఏం చూపి ఒక్క నిమిషం. ఇదే కదా పర్ఫ్యూమ్? ఇదే 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 ఇదే. సిగరెట్ తాగుతున్నావారా నువ్వు? సిగరెట్లు లేలే ఊపుతున్నంతే, తాగుతలే. ఊపుతున్నా. నా కళ్ళ కనిపించదు. నువ్వు కళ్ళు మూసుకోమల్లా, కళ్ళు మూసుకోమల్లా. సరే ఒట్టి అని పోతుంది, పోతా పో. అబ్బా కొట్టి 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 అమ్మ స్కిట్ కొట్టమంటే నన్ను కొడుతుంది ఇది. నా బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు ఏమో బాబు, కాల్ చేయి. ట్రింగ్ 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 రింగ్ రింగ్ అని కూడా నా పిల్ల ఫోన్ చేస్తుంది. హలో హలో బేబీ. బేబీ తిన్నావా బేబీ? ఇప్పుడే తిని ఇట్లా తుడుచుకుంటూ నువ్వే ఫోన్ చేసినావు. బాగా తిన్నట్టున్నా. బాగా తిట్టింది, తిన్నా. అందుకే నోటికి మాట కూడా వస్తలేదు. అమ్మ మా అమ్మ మరి అట్లా పెడుతుంది ఏదైనా. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అందరికీ పెడుతుందా మీ మమ్మీ? ఇక్కడ ఉన్న అందరికి పెట్టింది పెట్టింది పెట్టింది. మా నాకెప్పుడు పెట్టిస్తావు? కంగారు పడకు, పెళ్లి కాగా నెక్స్ట్ సెకండ్ నుంచి నీకు పెడితేనే ఉంటది. హౌ లక్కీ ఐ యామ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వస్తుంది. సరే గాని బేబీ, ఇక్కడికి లాంగ్ డ్రైవ్ పోదాం. ఎప్పుడు చూడు లాంగ్ డ్రైవ్ ఏంది? పోతే దూరం పోదాం అనాలి కానీ. రే నీ లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కడికైనా దూరంగా పోదామని. సారీ అన్పడ్, మనకు తెలియదు. వస్తున్నాను. బైపాస్ మిస్టేక్, ముంగడి బ్రేక్ కొట్టిన. యాక్సిడెంట్ అయింది. హాయ్ బేబీ. హాయ్. మ్యాచింగ్ ఏ షర్ట్లా కాదు, నీ ఫేస్ నా టీ షర్ట్. బ్రేక్ టైట్ ఉంది, లూజ్ చేసుకుంటావు. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమేనే. ఏమైంది? అది బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు బండిలో 100 వేయాలి కదా. 200 వేసిన చూడిగో. జోకు నడి రోడ్ల మీద నిల్చొని పెట్టాం మనల్ని. ఎంత డేంజరస్ తెలుసా ఈ రోడ్డు? అర్జెంట్, చాలా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ కాల్ చేయి. హలో సార్, ఇక్కడ అర్జెంట్ గా ఎమర్జెన్సీ ఉంది, జల్దీ రండి. ఎవరికి కాల్ చేసావు? అంబులెన్స్ కి. ఎందుకు చేసావు? ఎమర్జెన్సీ అంటే వాళ్ళే వస్తారు. 108 నీకు తెలియదా? మళ్ళీ వేసావు. వద్దు మా అమ్మనే కొట్టింది. అది వేస్తుంది కదా, నేను వేస్తే మళ్ళీ ఏమైపోతావని వేయట్లేదు. ఇలా కాదు గానీ నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ చేయి. ఏమైంది? నా ఫ్రెండ్స్ అందరు పోయారు. అయ్యో సారీ, తెలియక అడిగాను. ఎలా పోయారు? అంటే 10,000 వేసుకొని గోవాకు వేయర్రు. వాళ్ళు కాకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను తీసుకోని పోలేరా, అందుకే బాధ అవుతుంది. నేను తీసుకొచ్చా కదా, అనుభవిస్తున్నాను కదా. నా బెస్ట్ కాల్ చేస్తాను. బెస్ట్ ఇంకొక అమ్మాయి వస్తుందంట. ఒకటే బండి మీద ముగ్గురు అంటే స్పీడ్ బ్రేకర్. టమాటమా. ట్రింగ్ 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 ట్రింగ్.
చాందిని ఏమైంది దెబ్బ దెబ్బ ఆగిందా అరే ఏయ్! కుక్క వాసన చూసినట్టు చూస్తున్నావేంద్రా? ఎవడాడు? నా బెస్టీ. హాయ్ హాయ్ భాస్కర్ హాయ్. ఏమైంది ఇంజన్ ఖరాబ్ అయినా ఇంజన్ మంచిగా ఉంది బ్రేకులు పడుతున్నాయి ఏంటి 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 ప్రాబ్లం ఒక్క నిమిషం నువ్వు ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్ ఫెయిల్ అయినావు కదా? అవును నీకే బొమ్మ పెట్రోల్ అయిపోతే గవర్న ఎందుకు చెక్ చేస్తున్నావు? నేను చాందిని తీసుకొని వెళ్ళిపోతా కార్లా నువ్వు ఆ బండి నూక్కొని వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి బండి పెట్టుకో. వాడేంది బండి తీసుకొని నిన్ను తీసుకొని పోతా అంటున్నాడు. వాడిని బండి తీసుకొని నమ్మని చెప్పు. ఆ కార్ కిస్ నాకు ఇమ్మని మన కార్లో పోదాం. వాడు బండి తోసుకొని వెళ్ళడం ఏంటి? ఈ హైదరాబాద్ లో ఈ ఎండలకి వాడి నల్లగా అయిపోతాడు. తెల్లగుండా ఇప్పుడేమన్నా? నీకన్నా బానే ఉన్నాడు. బ్రో లొల్లి పెట్టుకోకండి రోడ్డు మీద చిల్లరగా దా నువ్వుకొని వచ్చాయి కార్లో పోతారా? బ్రో ఇగో నా దగ్గర పెట్రోల్ ఉంది బండ్లో పోసుకో థ్యాంక్స్ బ్రో మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. అదేదో నువ్వు నా పిల్లని నాకు ఇచ్చి పెట్రోల్ పోతారా? వస్తున్నావు ఆ పెట్రోల్ ఇచ్చి డమ్మి పెట్రోల్ దాంట్లో నీళ్ళు పోసినట్టు కల్తీ కొడుకాడు ఓడు. అయ్యా చెప్పడం మర్చిపోయినా ఈ రోజు నా పిల్లది బర్త్డే. ఘోరంగా సెలబ్రేషన్ ఉంటుంది. లంగా దొంగ రండ్రా. నేను కేక్ ఆర్డర్ పెట్టమన్నా డైరెక్ట్ కేక్ నడుచుకుంటూ వస్తుంది. నేను ఉన్నా ఇక్కడ. అరే ఉన్నావురా? అయ్యో ఏం పెద్దగా ఉందిరా నీకన్నా ఇది. నా బేబీది బర్త్డే అయ్యాల మంచి గ్రాండ్గా చేయాలి. పెట్టు ఇగో మొత్తం సెటప్ చేసిన. మా బేబీ వస్తే కేక్ కట్ చేస్తా. ఫుల్ హ్యాపీ కావాలి. సెలబ్రేషన్స్ ఎట్లుండాలి? సర్ప్రైజ్. ఎవరిది? నేనే. నాది కాదురా నా పిల్లది. నా పిల్లని. నీ పిల్ల కాదు నా పిల్ల. నా పిల్ల. అరే చాంద్రే సర్ప్రైజ్. పుట్టినందుకు శుభాకాంక్షలు అదేం విష్ అన్నట్లే చెప్తారు అందరికి. పుట్టినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. ఇగో దా నీకోసం మొత్తం అరేంజ్మెంట్స్ చూడుగో. ఇగో ఇక్కడ చూడు ఈ కేక్ ఉందా? ఇది ఒక కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గర పోయి ప్లాన్ చేసుకొని తీసుకొచ్చిన. ఈ స్టెప్స్ ఉన్నాయి చూడు. ఇవి జానీ మాస్టర్ వేసినాయి ఇవన్నీ. నువ్వు నోరు మీద చెమ్ము మహమ్మద్ అందరూ ఉన్నారు. అవును మరి బర్త్డే అంటే అందరూ ఉంటారు కదా. నా బాయ్ బెస్టీ లేడు. బాయ్ హ్యాపీ బర్త్డే చాందిని. ఎందుకు ఇంత లేట్ చేసావు? నువ్వు లేకపోతే నేను ఎలాగవుతుంది? నాకు ఎన్ని సెకండ్స్ లేట్ తెలుసా? ఎప్పుడు ఇలా చేయలేదు, ఇప్పుడు అలా చేస్తున్నావు నువ్వు. అంటే అదే బేకరీ బంద్ చేసిండు బ్లాక్ లో కొనుక్కొచ్చిన చిన్న కథ కదిరిద్యా. హ్యాపీ బర్త్డే. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. హ్యాపీ బర్త్డే. ఓన్ పిల్ల ఓన్ కగ్గిస్తుందిరా. తిరుతా నువ్వు కంగారు పడుతున్నావు. వాడు జస్ట్ బెస్టీ, నేనే బాయ్ ఫ్రెండ్. ఏదో తేడాగా ఉందేంటి? కేక్ కట్ చేద్దాం దా. ఏమైందిరా? థ్యాంక్ యూ. సుందల్క ముఖం నానా ఇంత పెద్ద తెస్తారేమో ఏం లేదు. చిన్న కేక్ అది మిగిలిపోయిన తీసుకొచ్చిండు. దానికి అంటే ఏంది కోతి? ఎన్ని స్టెప్లు వేసామా, ఎన్ని బిల్డింగ్లు కట్టామని కాదు. ఆ అమ్మాయికి ఏమి ఇష్టం, అది ఏం తింటది, ఏం ఫ్లేవర్స్ నచ్చుతాయని చూసుకోవాలి. నేను ఈ ఫ్లేవర్ తిన్ను, నేను ఈ ఫ్లేవరే తింటా. దట్స్ మై బాయ్ బెస్ట్. కేక్ కట్ చేద్దాం. తీసుకో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ చాందిని. దేవుడా. ఏమైందిరా? ఏడవక్ బ్రో. నేనేం ఏడుస్తలేదు. ఫీల్ అయ్యి ఏడవక్ బ్రో. నేను ఏడుస్తలే బ్రో. ఏడవక్ బ్రో. ఫీల్ అయ్యి ఏడుస్తలే బ్రో. ఏడవక్ బ్రో. ఏడుస్తలే ఏడవక్ బ్రో. ఏడుస్తలే బ్రో. ఏడవక్ బ్రో. ఏడుస్తలే. ఏడవక్ బ్రో. ఈ అవ్వ
అరే నీ చిన్నప్పటి నుంచి ఇట్లా మారుతా నీకు తెలుసు కదరా అలా మొగటి కావాలని నువ్వు అవమానిస్తున్నావు కదా పుట్టినా కొడక నేను ఎప్పుడైనా హ్యాపీ వాడే నేనే అంట ఈరోజు అంటే తప్ప. కేక్ కట్ చేసినప్పుడు ఏడవద్దు. ఓకే అబ్బా బాగా తెగించవరా నువ్వు. కేక్ ఏముంది బ్రో, లైట్ తీసుకో పోంతి కేక్ లైట్ తీసుకో. ఓకే ఏడో గిఫ్ట్ నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అరే ఆ గిఫ్ట్ తెప్పరా. ప్రపంచంలో అవి ఎన్ని ఉంటాయి వండర్స్? 7 వండర్స్ కదా. 1 2 3 4 5 6 ఇగో 7 వండర్స్. బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లా గిఫ్ట్ చేస్తా, చిన్న కేక్ తెచ్చి రట్టుకు నోట్లో పెట్టుడు కాదు. రే ఎట్లా ఇచ్చినా సూపర్ ఓనన్నా సూపర్ అని నిన్నే అది ఇట్లా గిఫ్ట్ అంటే ఏం తెచ్చినావు బాయ్? ఏ బెస్టీ ఏడికైనా బెస్టీగా గిఫ్ట్లు పెట్టు ఇప్పుడు. నేను ఒక్కన్నా వాళ్ళ పిచ్చంతి నవ్వురా. సరిపోయారు ఇద్దరు. చాందిని 7 వండర్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ 7 గిఫ్ట్స్. నువ్వే 8th వండర్, నీకు వండర్ ఎందుకు అని చెప్పి గిఫ్ట్ తెలియదు. ఎవరు పట్టుకుని ఎవరు ఎగురుతుండ్రా? ఆగేం తెలుసురా ఎదవ తెలియదారులు చూపించుకే. ఏ ఈ కేక్ కోద్దాం ఆగు. చాకు చీప్ చిల్లర చాకు గింతలుగా పెద్ద తెస్తా. అమ్మ నా కేక్ కోయవన్నా. చేపట్టుకో. పోలీసులు వస్తారు. పోలీసు ఏంద్రా ఈ సెటప్ అంతా? బర్త్డే ఎవరిది? అంటే అది మా పిల్లది బర్త్డే సార్. నీ పిల్లది బర్త్డే. రాత్రి 12 టైం అవుతుంటే ఈ టైంలా ఇది రోడ్ అనుకున్నావా లేకపోతే నీ ఇల్లు అనుకున్నావా? ఏంది సెటప్ అంతా? సార్ సర్ప్రైజ్ ప్లాన్ చేసే సార్, కానీ వాళ్ళు నాకన్నా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసుకురు సార్. పోయి చేతిలో తలవారేంద్రా ఇది? అమ్మ సార్ ఇది నాదే సార్. లైసెన్స్ ఉందా దానికి? లైసెన్స్ ఇయ్యలేదు సార్. లైసెన్స్ లేదా? లేదు సార్. లైసెన్స్ లేదు. రాత్రిపూట 12 గంటల కేక్ కట్టి స్టేషన్ సార్ సారీ తెలియదు, చిన్నపిల్లాడు పాపం మెచ్యూర్డ్ కాలే. ఏం తెలియదు. నైట్ 12 గంటల కేక్ కటింగ్ రోడ్ మీద ఏంది ఇది? మెచ్యూర్డ్ మైండ్ లేదు, చిన్నపిల్లాడు తెలియక చాకు తెచ్చింది సార్. సారీ ఏమైనా ఫైన్ ఉంటే చెప్పండి, కట్టేస్తా. పోలీస్ స్టేషన్ వద్దు. 5000 సెట్ చేయి. ఓకేనా? నీ ముఖం చూసి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వాడు అంత మంచోడు కాబట్టి, వాడు మాట్లాడాడు కాబట్టి వాడు వదిలేడు. నీ మొహం చూసి ఎవరైనా వదులుతారా? థ్యాంక్స్ చెప్పు వాడికి. ఏంది నేను థ్యాంక్స్ చెప్పాలా? బొక్క 5000 నా దాంట్లోకి జోలకెళ్ళి తీసి ఆడికి ఇచ్చి నీ వల్ల నీ బెస్ట్ ముఖంలో చెప్పు చంపేస్తానని చెప్తున్నా. వాడిని కొట్టుకో. వాడిని కొట్టక ఇగో ఈ రాత్రి పూట లొల్లి పెట్టుకోకు మీ బాయ్ ఫ్రెండ్ తోని. అబ్బా తమ్ముడు నాకు ఈ బర్త్డే వద్దు ఏమో, నేనే పోయి ఇంట్లో ఒక్కని కేక్ తింటా. హలో ఏయ్ ఇన్నా నాకే ఫోన్ చేస్తున్నావు కదా నువ్వు? భాస్కర్ ఏంది? ఫోన్ కొన్ని నాకు వెళ్దాం పదా. ఫోనా? ఇందాక తిట్టింది కదా అందుకు ఫోన్ కొందాం. సరే పోదాం పద. చెప్పండి సార్. అన్న మీ షాప్ లో అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఫోన్ తీసివరా? ఓకే మేడం. కాస్ట్లెస్ట్ ఫోనా? యా. ఇంతసేపు తిట్టింది కదా జర నేను అలిగిన, అందుకే నా కోసమే. మా షాప్ మొత్తంలో కాస్టెస్ట్ ఫోన్ కే ఎంతన్నా? 1,50,000 మేడం. ఓ నైస్. జల్దీ తీసుకో, లేట్ అవుతుంది. హే సర్ప్రైజ్ నీకే. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చిందే వాడు, మళ్ళీ ఆయన ఫోన్ ఎందుకు కొనిచ్చినావు? వాడి స్క్రీన్ గార్డ్ బ్రేక్ అయింది చిన్నగా. స్క్రీన్ గార్డ్ బ్రేక్ అయింది. స్క్రీన్ గార్డ్ ఎంత? 200 or 300. ఫోన్ ఎంత? 1,50,000. ఫోన్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
ఫోన్ చూడే, దీంట్లో ఏడుందో స్క్రీన్ మొత్తం అన్ని టేపులు అవి ఇవి ఉన్నాయి. నాకు కొనియాలనిపించలేదా నీకు? కొంచెం రేంజ్ ఉన్న ఫోన్స్ వాడాలంటే ఫేస్ కి వాల్యూ ఉండాలి. రే అసలు ఇదంతా నీ వల్ల నా కొడక. రే నువ్వు అసలు బెస్ట్ అయినట్టు లేకపోతే ఎంత మంచిగా ఉంటుంది తెలుసు. అరవకు అరవకు అరవక రే ఎందుకు అరుస్తున్నా నా మీద? అప్పటి చూస్తుంటే కథలు పడుతున్నారా మీరు? అయినా కొడుకుని మనకి ఇన్సల్ట్ జరుగుతుంది, మనం వెళ్ళిపోదాం. బ్రో 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 ఏడికి ఇంటికి పోతున్నారు, వస్తావా? మస్తు అయిపోయింది బిల్లు కట్టు. బిల్లా? దేనికి బిల్లు? ఫోన్ తీసుకోవేండి మీ వాడు. వాడు తీసుకుపోయిండు. నువ్వే తీసుకొచ్చినావు షాపింగ్ చేపిస్తా అని. అరే నేను తీసుకొచ్చిన కానీ వాళ్ళు తీసుకోరు కదా బ్రో. ఎవ్వరు తీసుకోపోయినా నువ్వే కట్టాలి. నువ్వు వీడికి రా బ్రో పైసలు లేవు బ్రో. మీ ఇంటికి ఫోన్ చేయి, లేదు పోలీసు వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. పోలీసు వాళ్ళు ఇప్పుడే కొట్టివేరు. అమ్మా ఒకసారి ఇక్కడ మొబైల్ స్టోర్ కి రావే. వస్తే మా అమ్మ. ఏమైందిరా? అమ్మా అది పెద్ద ఫోన్ తీసుకున్నా. పెద్ద ఫోను? నా కొడుకు లంగా పనులు చేసినా నా మీద ఎంత ప్రేమ. ఎంత? 1,50,000 కట్టు. 150,000 కదా అర్థం. తీసుకున్నాను. ఫోన్ ఏది? ఇచ్చేసిన మేడం. ఫోన్ ఏదిరా? ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? మా పిల్ల తీసుకుపోయింది. పిల్లేది? మా బెస్ట్ గారు తీసుకుపోయిండు. బెస్ట్ ఏమడ్రా? పిల్ల వాళ్ళ బెస్ట్ అంటేనే 3 రోజులు చుక్కలు చూపిస్తున్నారు. నా కొడుకులు బర్త్డే వాడే సెలబ్రేషన్ చేసిండు. ఈయనకి ఫోన్ తీసుకొచ్చిన పైసలు నాయి, ఫోన్ అంది. ఏడవైన అంత ఇబ్బంది అవుతుంది అని చచ్చిపోతా. సిగ్గుండాలే, నువ్వెందుకు రా చచ్చేది? అయినా బాయ్ బెస్ట్ గాళ్ళని చంపాలి. అరే బెస్ట్, అరే గర్ల్ ఫ్రెండ్ బయటికి రా, బయటికి రా. ఈడే బాయ్ బెస్ట్ గాడు. ఈడు బాయ్ బెస్ట్. బాయ్ బెస్ట్ ఆంటీ నా కొడుకు. మీరు ఫోన్ అది లేపిండే. మొబైల్ షాప్ వాడు వాడినందుకు కొడుతుంది. వాడే అసలు అందరికన్నా బాయ్ బెస్ట్, అందరికి బెస్ట్ ఆడే. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు కూడా బాయ్ బెస్ట్? లేదమ్మా, నేను అసలు అట్లా ఎవరికి ఉన్నానమ్మా. నేను నా బాయ్ బెస్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇది అమ్మోడికత్తి నన్ను. ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు పోదాందా. వీరు నా బాయ్ బెస్ట్. అంత దూరం వస్తే ఇది మాకిరుగుతాయమ్మా, మాకిరుగుతాయమ్మా. ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. బెస్ట్ తెలంగాణ బిడ్డరో ఖరాబ్